ముందుగా ఒక 20 నిమ్మకాయలు ఇలా 8 ముక్కలుగా చేసుకున్నాను. ఈ స్కిన్ అనేది పల్చగా ఉండాలి. ఇలా ఉంటేనే నిమ్మకాయ పచ్చడికి చాలా బాగుంటుంది. ఈ సీజన్లో ఫ్రెష్గా వస్తాయి కదా నిమ్మకాయలు. ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి మెంతులు వేయించి పొడి చేసింది 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ నేను సన్నడిది వేస్తున్నాను 300 గ్రాములు. 30 నిమ్మకాయలు అంటే ఇవి 20 నిమ్మకాయలు, ఇంకొక 10 నిమ్మకాయలు నేను రసం వేస్తాను. ఇది 300 గ్రాముల సాల్ట్ సన్నటిది, ఇదంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇది 10 నిమ్మకాయలది రసం. 20 నిమ్మకాయలు ముక్కలుగా చేశాను, 10 నిమ్మకాయలు నేను రసం తీసుకున్నాను. ఇలా రసం వేసుకుంటే మనకు జ్యూస్ బాగా వస్తుంది, అందుకనే 10 నిమ్మకాయల రసం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ నిమ్మకాయలు, ఉప్పు, పసుపు ఇదంతా ఇందులో వేసుకోవాలి. స్టీల్ దాంట్లో ఉంచొద్దు. ప్లాస్టిక్ డబ్బా కూడా చక్కగా బాగా కడిగి ఎండబెట్టేసి పెట్టుకోవాలి, లేదంటే గాజు బాటిల్లో పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ ఊరే వరకు ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనే పెడతాను, తర్వాత గాజు బాటిల్లో 2-3 ఇట్లలో నింపేసుకుంటాను. ఇలా అంతా చక్కగా కలిపి మనం ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక నెల రోజుల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2-3 డేస్ డైలీ కలపాలి. ఆ తర్వాత వీక్లీ వన్స్ ఒక నెల రోజులు కలిపితే కానీ చక్కగా ఊరుతుంది. ఊరినాక చూపిస్తాను. ఇది 1 ఇయర్ వరకు మనం నిల్వ ఉంచేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మనం కారం కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు. మనకి ఈ సమయంలో దొరుకుతాయి కదా నిమ్మకాయలు ఫ్రెష్వి. ఇప్పుడు చేసి పెట్టుకుంటే 1 ఇయర్ ఉంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కొంచెం కలర్ మారుతుంది. మనం ఇదివరకైతే అలాగే తిన్నాం కదా, అందుకని నేను ఇలాంటివి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చాలా బాగుంటుంది. మీకు తర్వాత ఇది ఊరినాక ఎలా ఉందో చూపిస్తాను.